హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిని కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ కాకరకాయ ఫ్రై. ఈ ఫ్రై కోసం ముందుగా మీడియం సైజులో ఉన్న కాకరకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కాకరకాయని అన్ని వైపులా కట్ చేసుకున్న తర్వాత గింజలు మొత్తాన్ని తీసేయాలి. ఈ విధంగా కాకరకాయలన్నింటినీ ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని 1 స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో కట్ చేసుకున్న కాకరకాయలని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం నిమ్మరసాన్ని వేసుకోవాలి. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న కాకరకాయలను శనగపిండి మిశ్రమంలో వేసుకొని కాకరకాయ అంతా పట్టించుకోవాలి. పిండి గట్టిగా ఉంటే బాగా పడుతుంది. ఒక ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక కాకరకాయని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై ముద్దపప్పులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.